జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా సినిమా దేవర. జపాన్ లో ఇప్పుడు ఈ నెల 28వ తేదీ ఈ సినిమాను రిలీజ్ అయితే చేయబోతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, న్యాచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో ఒక సినిమా రావాల్సి ఉండేదా అంటే అవుననే చెప్పాలి. రామ్ చరణ్ నటిస్తున్న కొత్త సినిమాకు టైటిల్ అయితే ఫిక్స్ అయిపోయింది భయ్య. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, టాలీవుడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఒక భారీ సినిమా వస్తుందని మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. RC16 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా కనిపిస్తోంది. ఇక ఈ సినిమాకు AR రెహమాన్ గారు అయితే సంగీతం అందిస్తూ ఉన్నారు. అలాగే స్టార్ యాక్టర్ జగపతి బాబు, శివరాజ్ కుమార్, దివేందు వంటి వారు ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపిస్తూ ఉన్నారు. ఈ సినిమాను భారీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీగానే నిర్మిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిందని, రీసెంట్ గా శివన్న కూడా షూటింగ్ లో పాల్గొన్నాడంటూ ఈ మూవీ టీం ప్రకటించడం అయితే జరిగింది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కొత్త లుక్కులు అయితే మనకు దర్శనమివ్వబోతున్నాడు. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ మూవీ టైటిల్ ఫిక్స్ అయిందని ఒక పోస్టర్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. RC16 మూవీకి పెద్ద అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియాలో ఒక పోస్టర్ హల్చల్ చేస్తోంది భయ్య. మరి దీంట్లో నిజమెంతుందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయక తప్పదు. రామ్ చరణ్ మూవీకి పెద్ద అనే టైటిల్ ఎలా ఉంటుందనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా సినిమా దేవర. ఈ సినిమా ఘన విజయాన్ని అయితే అందుకుంది. జపాన్ లో ఇప్పుడు ఈ నెల 28వ తేదీ ఈ సినిమాను రిలీజ్ అయితే చేయబోతున్నారు. ప్రమోషన్స్ లో పాల్గొనడంతో పాటు అక్కడ ప్రేక్షకులతో కలిసి దేవర సినిమా చూసేందుకు జపాన్ అయితే వెళ్ళాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక సినిమా, అలాగే వారటు సినిమాలో అయితే నటిస్తూ ఉన్నాడు. ఈ వారటు సినిమా ఆగస్టు 14వ తేదీ థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. ఎన్టీఆర్ సినిమాల గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. సూపర్ స్టార్ మహేష్ బాబు, న్యాచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో ఒక సినిమా రావాల్సి ఉండేదా అంటే అవుననే చెప్పాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే థియేటర్ల దగ్గర ఏ సందడి ఉంటుందో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో ఫ్యాన్స్ ముందుకు వచ్చిన ఈయన ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక భారీ సినిమాను అయితే చేస్తూ ఉన్నాడు. ఈ సినిమా మీద అంచనాలు కూడా భారీగానే ఉన్నాయని, అంతేకాకుండా ఈ మూవీలో మహేష్ బాబు సరికొత్త లుక్లు అయితే మనకు కనిపించబోతున్నాడు. ఈ టైంలోనే మహేష్ బాబుకు సంబంధించి ఏ చిన్న విషయమైనా సరే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పుడు రీసెంట్ గా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. అదేంటంటే మహేష్ బాబు, నాని కలిసి నటించిన సినిమాలు ఇంతవరకు ఒక్కటి కూడా లేదు. అంతకుముందు వీరి కాంబినేషన్ లో ఒక భారీ సినిమా అయితే రావాల్సి ఉంది. వీరి కాంబినేషన్ లో ఒక మూవీ వస్తే బాగుంటుందని చాలా మంది అయితే అనుకున్నారు. కాకపోతే గతంలో వీరి కాంబినేషన్ లో ఒక క్రేజీ మూవీ అయితే రావాల్సి ఉంది. మరి ఇంతకీ ఆ సినిమా ఏంటంటే మహేష్ బాబు బ్లాక్ బస్టర్ సినిమాలలో మహర్షి సినిమా కూడా ఒకటి. ఆ సినిమాలో అల్లరి నరేష్ ఒక కీలక పాత్రలో అయితే కనిపించాడు. అలాగే పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లరి నరేష్ పాత్ర చాలా మందికి అయితే కనెక్ట్ అయింది. దర్శకుడు ఈ పాత్ర కోసం ముందుగా న్యాచురల్ స్టార్ నారిని అయితే సంప్రదించాడట. ఆయన అది గెస్ట్ రోల్ కావడంతో ఈ సినిమాకు నో చెప్పడం అయితే జరిగింది. అంతేకాకుండా మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాలలో గెస్ట్ పాత్ర చేస్తే బాగుండదనే ఉద్దేశంతో సినిమాను రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. అలా మహేష్ బాబు, నాని కాంబినేషన్ లో రావాల్సిన ఒక సినిమా అయితే మిస్ అయిపోయింది. వీళ్ళిద్దరి కాంబో సినిమా గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. వీలైతే వీడియోకి లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.